గుడ్ ఈవినింగ్. సాయంకాలం అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయినా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, ప్రభుత్వం అనేకమైనటువంటి దోపిడీ పనులు చేస్తూ ఉంటే, ఏ ప్రభుత్వమైనా ప్రజలు కళ్ళు మూసుకున్నారా? కళ్ళెదురుగా జరుగుతున్నటువంటి అన్యాయాలన్నిటినీ కూడా చూస్తూ ఉంటే దాని యొక్క ప్రతిఫలం ప్రజలే అనుభవిస్తారు కదా. ఏమనుకుంటున్నారు? వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ ఉంటే ప్రజలకి అనేక మాధ్యమాల ద్వారా తెలుస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇది మన డబ్బు కాదని ఎలా అనుకుంటారో చెప్పండి. చెప్పండి, ఇది మన డబ్బు కాదని ఎలా అనుకుంటారు? మనం కట్టే పన్నులు కాదా ఇది? ఎందుకు ఆలోచించరు? గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు లేకుండా ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కావచ్చు, రైతులకు సకాలంలో విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, గిట్టుబాటు ధర లేకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి ఉన్నటువంటి సమస్య కావచ్చు, నీటిపారుదల సౌకర్యాలు కావచ్చు, పండిన పంటను అమ్ముకోలేక దళారుల చేతుల్లో పోస్తూ ఉన్నటువంటి విషయం కూడా తెలిసినటువంటి ప్రభుత్వాలు కూడా ఏమీ పట్టనట్టుంటాయి. అంటే అర్థం ఏమిటి? ప్రజల గురించి ఎవరు ఆలోచన చేయరా? ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? భుజాలు తడుకుంటూ ఓటు వేసి వస్తారే. మీకున్న కష్టాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి నివేదించాల్సినటువంటి సమయం లేదా? లేక సమయం లేకుండా ఉన్నప్పటికీ కూడా అజ్ఞానంలో పడి ఉన్నారా? ప్రజలు గుర్తెరగాల. అధికారులకు ఏం అవసరం లేదు. వాళ్ళకి 1వ తారీఖు రాగానే జీతాలు వచ్చి పడిపోతాయి. వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా 30 రోజుల తర్వాత వాళ్ళ బకెట్లో కూడా తారీఖు జీతం వస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చక్కటి పెన్షన్లు తీసుకుంటూ పిల్ల పాపల్ని బాగా చదివించుకుంటూ సంతోషంగా ఉంటారు. రోజు ఉద్యోగం అంటే ఏమిటి? ఖచ్చితంగా జీతం వస్తుంది. రెండో మాట లేదు. వ్యవసాయ పంట పండించేవాడికి వర్షాలు సకాలంలో ఉండడము, ఆ వచ్చినటువంటి ఉత్పత్తిని అమ్ముకోవడము, ఇవన్నీ కూడా సమస్యలే. ఇవన్నీ ప్రజలు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నాయని నాకు అర్థం కావడం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు వచ్చి మనకు ఇవ్వాల్సినటువంటి ఏవైనా సరే అవి వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేది. మనమంతా మనం తెలుసుకోలేమా? టీవీల్లో సినిమాలు చూసుకుంటూ, సీరియళ్ళు చూసుకుంటూ, షార్ట్ ఫిల్మ్లు చూసుకుంటూ, స్కిట్లు చూసుకుంటూ కాలక్షేపం చేయడమా? ఏంటిది? మంచి పద్ధతి కాదు. ప్రజల్లోనే తప్పు ఉంది. ఇది పాలకులు తప్పు కాదు. ఈ గొర్రెలు ఎట్టా డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు మనకి అని తెలుసు.